ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లి కుటుంబాలుగా రండి. సాటర్డేస్ వచ్చి మంచి వర్షిప్ వాక్యం ప్రార్థనా స్థలం బెల్లంపల్లి. మీరు అడుగుపెట్టి ఎన్నో వేల లక్షల మంది ప్రార్థన చేసిన ఈ స్థలంలోకి సాటర్డే ఉండి నైట్ చక్కగా ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళండి. నాకు షుగర్ అండి 8 సంవత్సరాల నుంచి. అయితే మరి నేను 400, 300 అలా వచ్చేసిందండి. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 4 రోజుల నుంచి వస్తున్నామండి. ఎప్పుడు వెళ్ళావమ్మ చెకప్కి? ఈ రోజు వెళ్ళానండి. నార్మల్ వచ్చిందని చెప్పారండి. షుగర్ నార్మల్. ప్రార్థన విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించారు. 4 రోజుల నుంచి కూడా నేను టాబ్లెట్లు వేసుకోకుండానే వస్తున్నానండి. చాలా బాగుందండి. నార్మల్ రిపోర్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు రిపోర్ట్ తో? వెళ్ళాను. ఏమన్నారు? బాగా వచ్చిందని, నార్మల్ వచ్చిందని చెప్పి. నార్మల్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు థైరాయిడ్ అండి 6 నెలల నుంచి ఉండేదండి. అమ్మా 6 నెలల నుంచి ఉండేదండి. 41 ఉందండి మొన్నటి వరకుని. ఉపవాస ప్రార్థన 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నానండి తగ్గుతుందని. రాత్రి ప్రార్థనలో ఆరాధనలో అక్కడ పడిపోయి తీసుకొచ్చి అప్పుడు ప్రార్థన చేశారా? అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత తైలం వేసుకున్న తర్వాత నేను పొద్దున్న ఎప్పుడు వెళ్ళామమ్మా రిపోర్ట్కి? మార్నింగ్ చేయించుకున్నాను. ఏమొచ్చింది రిపోర్ట్? మార్నింగ్ నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. 41 9కి వెళ్ళిపోయింది. 41 9కి వచ్చేసింది. అగో చూడండి. నీదేనమ్మా? ఏం పేరు? రాధా మేడం. రాధా. ఎక్కడ చేయించుకున్నావు? జీజేహెచ్ మేడం. ఏ ఊరు అది? కాకినాడ. అంటే 41ది ఎంతకు వచ్చింది? 9కి వచ్చేసింది. 9కి వచ్చిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ప్రభావం తాకినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ బిడ్డ జీవితంలో కూడా చేశాడు, ఇంకెందరో జీవితాల్లో చేశాడు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. మెడ నరములు ఎముకలు అరిగిపోయని చెప్పారండి డాక్టర్ గారు. అయితే 3 సంవత్సరాలు బట్టి అలా మందులు వాడుతున్నారు. ఏం జరిగిందమ్మా? ఇప్పుడండి నాకు ఎముకలు స్వస్థపడ్డాయండి. ఎముకల్లో స్వస్థ అంటే ఏం జరిగింది? ఎముకలు అంటే ఎక్స్రే తీయించానండి ఈరోజు. ఎక్స్రేకి వెళ్ళారు? ఎక్స్రేకి వెళ్ళారు. ఇంతకుముందు ఎక్స్రే ఏమన్నారు? ఎక్స్రే స్కానింగ్ చేశారండి. ఇంతకుముందే ఏం పని చేయదమ్మా, నువ్వు అలా రెస్ట్గా ఉండాలా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటేనే అని చెప్పారండి. కాకపోతే ఈరోజు మరి రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదండి. అయ్యగారు అలా ప్రార్థన చేస్తుండగా నాకు ఎవరో వచ్చి నన్ను తట్టినట్టు అనిపించిందండి. తట్టినట్టు అనిపించి అసలు ఏం జరిగిందో ఇంకా అసలు నాకు తెల్లలేదండి. ఏమన్నారు? ఇప్పుడు అక్కడ స్కానింగ్ చూసిన డాక్టర్స్ ఏమన్నారు? ఎముకలమ్మా బాగుపడ్డాయమ్మా. అంతకుముందు ఎలా ఉండే అట ఎముకలు? అమ్మక ముందు అయితే అంత నయం కాలేదమ్మా. ఇంకా ఏమో కూడుగా ఆపరేషన్ చేశారని నాకు సంవత్సరం అయిందండి. అంతవరకు ఏం జరగలేదు, కోలేదన్నారండి. అయితే మొన్న అయితే 10 రోజుల క్రితం తీయించానండి ఎక్స్రే. అయితే నేను 10 రోజుల క్రితం చూపించింది కూడా అంతే ఉంది. అంతే ఉందండి. కానీ నిన్న ప్రార్థన వెళ్ళి చూపించిన తర్వాత ఎముకలు ఏం ప్రాబ్లం లేవన్నారు. ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా గట్టిగా చప్పట్లు కొడదాం.